Hi, hello, welcome to Rowdy Rohini. చాలా రోజులు అయిపోయింది వీడియో చేశాను నేను యూట్యూబ్లో. ఎప్పటికప్పుడు వీడియోస్ చేద్దాం అనుకుంటేనే కుదరట్లేదు అస్సలు. బట్ మళ్ళీ లాంగ్ బ్యాక్ ఒక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అదేంటంటే మీ అందరికీ తెలుసు, అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు. సో మా ఇంట్లో కూడా ఈసారి గ్రాండ్గా చేసుకుందామని డిసైడ్ అయ్యాం. ఫస్ట్ అయితే నేను డెకోర్ చేపిస్తున్నాను వరలక్ష్మి వ్రతంకి. ఈసారి గ్రాండ్గా చేద్దాం, మా అక్క కూడా వచ్చింది. సో మా అక్క నేను ఇద్దరం కలిసి మా ఇంట్లో కొంచెం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం డిసైడ్. సో ఆ వీడియో మీ అంతతో షేర్ చేసుకుందామని ఈ వీడియో. సో ఫస్ట్ అయితే డెకరేషన్ ఎలా చేస్తున్నారో చూపిస్తాను. డెకోర్ వాళ్ళ పేజ్ కూడా మెన్షన్ చేస్తా. నేను ఒక ఫోటో చూపించా, డెకోర్ నాకు ఇలా కావాలని చెప్పి. యాజ్ ఇట్ ఈస్ అట్లనే చేస్తున్నారు చూడండి. సో ఫుల్ కంప్లీట్ అయిన తర్వాత మీ అందరికీ వీడియో చూపిస్తాను. నాకైతే అది సింపుల్ అండ్ క్యూట్, ఎలిగెంట్, చాలా బాగుంది అనిపించింది. సో మీకు కూడా నచ్చదు అనుకుంటున్నాను. వెయిట్ అండ్ సీ. నేను అక్కడ అంతా సీరియస్గా వీడియో చేస్తుంటే ఇక్కడ చాలా మంది సీరియస్గా ఏం చేస్తున్నారు తెలుసా? ఐల్ షో యూ. ఎక్స్క్యూజ్ మీ సాధ్విన్, సాధ్విన్ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏ చూపి మాకు, నాకు చూపి. ఏం వీడియో? ఏది ప్లే చేయి. ఓ నాకు ఇస్తావా ఫోను? ఇది వీడియో తీస్తున్నా, నాకు మంకీ వీడియో చూపివా మరి? వావ్, క్యాట్ ఉందేంటి మరి? అదే మ్యాజిక్. సరే చూస్తూ ఉండు, నేను డెకరేషన్ చేయించేస్తాను. ఫ్లయింగ్ కిస్. లవ్ యూ. భలే డెకర్ చేస్తున్నారు ఇవన్నీ. నా దగ్గరికి ఎందుకు? కాదు, నా దగ్గరికి ఎందుకు? హెల్ప్ చేస్తావా? సరిదా సాధ్యం హెల్ప్ చేస్తాడు. ఈయన ఎత్తుకోవడం తప్ప హెల్ప్ ఏ ఉండదు. డెకరేషన్ అయితే చాలా బాగా అవుతుంది. ఫస్ట్ ఈ బేస్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. నాకు ఇవి బాగా నచ్చింది. గోమాత స్టిక్కర్స్ చాలా నీట్గా చేశారు. ఈ డెకోర్ వచ్చేసి పచ్చతోరణం డెకోర్స్ అని చెప్పి ఇన్స్టా పేజ్, నేను మహి దాంట్లో చూసా. తన డెకరేషన్ చాలా బాగుందని చెప్పి నాకు కూడా మంచిది కావాలని చెప్పి కొన్ని పిక్స్ పంపించారు. సో నేను అందులో సెలెక్ట్ చేసుకున్నా, ఇది కావాలి ఇది కావాలి అని. సో ఎగ్జాక్ట్గా నేను ఏదైతే సెలెక్ట్ చేసానో ఎగ్జాక్ట్గా వెంటనే చేసేస్తా అన్నారు. అది షో యూ. ఈ ఫోటో నేను పంపించా. సో నాకు ఇది కావాలని చెప్పి ఎగ్జాక్ట్గా ఇలానే చేస్తున్నారు. బాగుంది కదా. ఇంకా బేస్ అంతా చాలా డెకోర్ వస్తుంది, మీకు చూపిస్తాను. సో నేనైతే వీళ్ళ పేజ్ ఇక్కడ ట్యాగ్ చేస్తున్నా. మీకు ఎనీ డెకోర్, ఎనీ అకేషన్ కి డెకోర్ కావాలన్నా కూడా జస్ట్ కాంటాక్ట్ పచ్చతోరణం డెకోర్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది వాళ్ళది. ఇక్కడ మెన్షన్ చేస్తున్నా, జస్ట్ గో అండ్ చెక్. పచ్చతోరణం డెకోర్స్ పేజ్. పేరుకు తగ్గట్టే వర్క్ చాలా బాగుంది, చాలా అందంగా చేస్తున్నారు. మేము యాక్చువల్గా పూజ కింద చేద్దాం అనుకున్నాం, కాకపోతే రేపు అందరూ వచ్చినప్పటికీ కింద హాల్లో ఏసీ అంత ఫ్లెక్సిబిలిటీ లేదు. సో కింద ఏంటంటే ఆ ఫ్యాన్ వేయడానికి అవ్వదు మనం దీపాలు పెడితే, కింద అంత చల్లగా ఉండదని చెప్పి ఇక్కడ 2 ఏసీలు ఉన్నాయి కాబట్టి వచ్చిన వాళ్ళు కూడా కొంచెం హీట్ ఫీల్ అవ్వకుండా హ్యాపీగా అందరూ చల్లగా ఉంటారు. అమ్మవారు కూడా చల్లగా ఉంటారని చెప్పి అమ్మవారి వల్ల మేము చల్లగా ఉంటామని చెప్పి ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం. చదివిన ఎవరిది కారు? ఎవరు కొన్నారు? చిన్నత్త నేనేనా? సాధ్వే
బాగుందా? ఏది ఈ లైటా? పవర్ ఇచ్చారు దానికి, పవర్ ఇచ్చారు. లైటింగ్ బాగుంటది కదా అందుకు. పవర్ పోతే ఫైనల్ గా డెకరేషన్ అయితే అయిపోయింది. ఎంత బాగుంది అంటే మీకు చూపిస్తాను చూడండి. వావ్, నాకైతే చాలా బాగా నచ్చింది. సో చూసారు కదా డెకరేషన్, పచ్చతోరణం డెకోర్స్ ఎంత బాగా చేశారంటే చాలా లిమిటెడ్ టైంలో చాలా నీట్ గా చేసేసారు. అండ్ వీటిలో ఇంకా దీపాలు పెట్టి మొత్తం అంతా డెకోర్ చేసి ఇంకా చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారు వస్తారు. ఇది 8x8 ఫ్రేమ్ అనుకుంటా. నేను చెప్పడం అయితే 8x8 స్పేస్ ఉంటుందా లేదని వాళ్ళు చెక్ చేసి మెజర్మెంట్స్ అన్ని తీసుకొని ప్రాపర్ గా సెట్ అవుతుందా లేదని తెలుసుకున్న తర్వాత ఇవన్నీ సెట్ చేశారు. ఈ ఫ్లవర్స్ కానీ లైట్స్, ఇక్కడ అమ్మవారు వచ్చిన తర్వాత ఇంకా ఇంకా అందంగా ఉంటుంది. సో ఇదైతే మన డెకరేషన్ వీడియో మాత్రమే. అమ్మవారిని ఎలా రెడీ చేస్తాం, చుట్టూ బొమ్మలు ఇవన్నీ చేసి ఈ వీడియోలో మొత్తం చూపిస్తాం. దీని తర్వాత రేపు వ్రతం ఎలా ఉంటుందని చెప్పి నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అది ఇంకా నేను ఈగర్లీ వెయిటింగ్ అనమాట, ఎందుకంటే చాలా బాగా రెడీ అయ్యి అంత బాగా చేద్దామని డిసైడ్ అయ్యాం. సో నాట్ ఓన్లీ ఫర్ వీడియో, చాలా మంది ఏంటంటే వీడియో కోసం చేసుకుంటారు అంటారు, కానీ దిస్ ఇయర్ నాకు వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా అనిపించింది అమ్మవారికి. సో అందుకని ప్లాన్ చేస్తున్నా. సో ఈ వీడియో అయితే చూసేసేయండి కంప్లీట్ గా. ద్వారబంధానికి కూడా ఫ్లవర్ డెకరేషన్ చేయించాం అనమాట. డెకోర్ అయితే చాలా అందంగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ పచ్చతోరణం డెకోర్స్. అందంగా చేశారు. అసలు నాకు ఇట్లా డెకరేషన్స్ అన్నింటి చాలా ఇష్టం బేసిక్ గా. ఈ మధ్య కొంచెం టైం లేక చాలా తక్కువ చేసుకుంటున్నామే, కానీ ఇది నాకు చాలా 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 నచ్చింది. మళ్ళీ ఎంత చూపించినా అలా చూపిస్తూ ఉండాలనిపిస్తుంది. సో వ్రతం కూడా అందంగా చేసుకొని ఇయర్ అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోండి, నాకు కూడా అండ్ మీకు కూడా. పడిపోయో చాలు. మీరు హైదరాబాద్ వచ్చి ఏం తీసుకెళ్ళాలంటే, ఎక్కడికి తీసుకెళ్ళాలంటే జారుడుబల్ల తీసుకెళ్ళాలి. జారుడుబల్లకి వెళ్దామంటే వర్షాలు పడుతున్నాయి, ఎక్కడ జారుతాడాడు? అందుకని నా కాలేజ్ జారుడుబల్లే. మేకులు కట్టకుండా ఇవి ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకున్నాం. మంచిగా ఇట్లా అటాచ్ చేసిస్తే హ్యాపీగా ఇలా అతుక్కుపోతాయి. మనం మేకులు దిగ్గొట్టక్కర్లేదు. నౌ బ్యూటిఫుల్, అందంగా ఉంది, రైట్? మేము ఆన్లైన్లో ఇవి కూడా అన్నీ ఆన్లైనే ఆర్డర్ పెట్టుకున్నాం. అందంగా కనబడుతుంది కదా అని. అస్తమానం అడ్డుకుందని చెప్పి తిప్పేసాం. నా ఇప్పేస్తున్నాం. పేరేమిటి అందమా అంటే రూమ్స్ ఉన్నాయి కాబట్టి రూమ్స్ అంతా బయటకు కనబడకుండా రేపు వచ్చే పూజ వాళ్ళకి అందరికీ అసహ్యంగా రూమ్స్ అన్ని కనబడకుండా ఈ ఫ్లవర్స్ అండ్ ఈ కర్టెన్స్, ఇవి ఏవో సిల్క్ థ్రెడ్ కర్టెన్స్ ఏవో అంటారు వీటిని, బట్ ఐ డోంట్ నో. అట్లా అడేస్తాయి అనమాట, ఎట్లా అడేస్తాయి అది. ఎక్స్క్యూజ్ మీ, హలో, హాయ్. So look at the design which I created. Oh my god. పోలా అది పోలా. లలిత డాల్స్ అని చెప్పి ఆ పేజ్ నుంచి ఇవన్నీ తెప్పించాను. మా బుడ్డోడు ఉన్నాడే మొత్తం పీకి పారబెట్టడుగా. సో మళ్ళీ ఇవన్నీ అంటించుకుంటూ మళ్ళీ అన్ని సర్దుకుంటున్నాం. మేము అంతా డెకరేట్ చేసి నేను రేపు షూట్కి వెళ్ళిపోదామని చెప్పి దండం పెట్టుకొని మళ్ళీ ఈవినింగ్ వస్తాను. అందుకని
నొక్కు గట్టిగా పరమాణం వండినట్టు పెడుతున్నావు గమ్ము. సో ఇట్లా గమ్ మంచిగా గ్లూ గన్ తో ఇట్లా అతికిస్తున్నాం అనమాట మేము. చూసారా ఎంత అందంగా ఉందో. ఇట్లా అయిపోయినాయి, రెడీ అయినాయి అన్ని ఇక్కడ పెడుతున్నా. దాని తర్వాత ఇగో వీటిల్లో మంచిగా సర్దితే ఎంత అందంగా ఉంటాయంటే అంత అందంగా ఉంటాయి. అష్టలక్ష్ములు అనమాట మొత్తం 7, ఇది 8. ఈవిడికేమో కిరీటం పోయింది. ఇప్పుడు ఈ కిరీటం ఇట్లా అతికిస్తే చాలా అందంగా కనబడతారు. ఇది దీన్ని గంపెట్టి నొక్కు. తినలేదా? ఎక్కువైపోయింది. చల్ చల్ చల్. అష్టలక్ష్ములు అందరూ ఇక్కడ రెడీగా ఉన్నారు. ఇవి కొన్నిటికి ఇట్లా ఊడిపోయింది, అవన్నీ నీట్గా సెట్ చేయాలి. ఏంటంటే మనసులో మాట్లాడు, గట్టిగా మాట్లాడుతున్నా. మా ఇంట్లో అందరూ చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నాయి, ఒక్కదానే అరుస్తా ఉంటారు. సో ఇట్లా ఒక్కొక్క ఫ్లవర్లో ఒక్కొక్క అమ్మవారిని పెట్టేసి అట్లా పెట్టేయచ్చు. కానీ ఈ వర్క్ ఎప్పుడు చేయగానే చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉందబ్బా, అన్ని ప్రిపేర్ చేయడం నీట్గా. సో లాస్ట్ ఉన్నాయి, ఇది అయిపోతే అయిపోయినట్టే. ఫైనల్గా పెద్ద అమ్మవారిని నీట్గా అలంకరించి మనం రెడీ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ వర్క్ డన్. డన్. 8 అయిపోయినాయి, అంటే 7 పెట్టాలి కానీ 8 అట్లా పెడుతున్నాం. ఓకే. సో ఈ డాల్స్ ఎనీ ఫంక్షన్కి మనకి ముందు చిన్న చిన్న డాల్స్ పెడతారు కదా, కృష్ణాష్టమి ఆర్ ఏదైనా ఫంక్షన్ చేసుకున్నప్పుడు. ఇలాంటి డాల్స్ కావాలంటే లలిత డాల్స్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. గో అండ్ చెక్ దట్ పేజ్. మీకు ఎనీ అకేషన్ ఇలాంటి క్యూట్ డాల్స్ కావాలన్న, ఎలాంటి ఇప్పుడు ఇవి కూడా లలిత డాల్స్ నుంచే, ఈ పూలమాలలు అవి కూడా. సో ఇలాంటివి ఏం కావాలన్నా యూ కెన్ కాంటాక్ట్ లలిత డాల్స్. నాకైతే చాలా క్యూట్గా చాలా అందంగా అనిపించి నచ్చినాయి. నేనైతే కంప్లీట్గా మహిన్ చూసి ఎవ్రీథింగ్ నేను వాళ్ళని కాంటాక్ట్ చేయడం జరిగింది. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి, నాకు బాగా నచ్చాయి. ఐ థింక్ మీకు కూడా నచ్చాయి అనుకుంటున్నాను. ఇవైతే అక్కడ డెకరేట్ చేద్దాము. లెట్స్ గో. ఇగో ఇలా వడ్డానం పెట్టేసా, ఇట్లా సెట్ చేసా, చాలా క్యూట్గా అందంగా ఉంది. సరిపోయింది, కరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ నెక్స్ట్ సెట్ ఇంకా అమ్మవారి బొమ్మ ఫేస్ పెట్టేస్తే, ఇట్లా పెట్టేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది, సరిపోతారు ఇట్లా. ఓకే. ఇక్కడ చిన్న గ్యాప్ ఉందని చెప్పి మేము ఓన్ క్రియేటివిటీతో అమ్మవారికి ఇంకొక నెక్లెస్ వేద్దాము. సో అమ్మవారిని అయితే నేను చక్కగా రెడీ చేశాను అనుకుంటున్నాను. ఇంకా ఫ్లవర్స్ బ్యాలెన్స్ ఉంది. ఫ్లవర్స్ వచ్చేసి మార్నింగ్ సెట్ చేస్తాం, ఇప్పుడు కాకుండా. ఇప్పుడైతే అమ్మవారిని ఇలాగే పేపర్తో క్లోజ్ చేసి మంచిగా ఉంచి మార్నింగ్ పూజ టైంకి ఓపెన్ చేస్తాం. ఐ హోప్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాం. చాలా కళగా కనిపిస్తున్నారు నాకైతే అమ్మవారు. మార్నింగ్ ఫ్లవర్స్ అన్నీ పెట్టాక ఇంకా అందంగా కనిపిస్తారు.
ఆల్మోస్ట్ అందరినీ అలంకరించేసి రెడీ చేసేసాను. సో ఇప్పుడు ఒకసారి లైట్ వేస్తాను. ఆ లైటింగ్లో ఎలా ఉందో ఒకసారి చూద్దాం. వావ్, నేను ఇంత బాగా అలంకరిస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ స్టిల్ మా బ్రదర్ అండ్ మా సిస్టర్, మా మమ్మీ, మా పెద్దమ్మ అందరి హెల్ప్తో, నేననేసాను ఫస్ట్, వీళ్ళందరి హెల్ప్తో ఆల్మోస్ట్ నాకు రేపు షూట్ ఉంది. బట్ స్టిల్ 1:38 AM 2 అవుతుంది. ఆల్మోస్ట్ 2 వరకు మంచి కష్టపడి ఇదంతా అరేంజ్ చేసుకొని రేపు షూట్కి వెళ్దామని ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి ప్లాన్ చేశా. నాకైతే అమ్మవారు చాలా బాగా నచ్చారు. సో రేపు పూజ టైంకి మళ్ళీ ఫేస్ ఓపెన్ చేద్దాం, ఎందుకంటే నా దిష్టే తగిలేసారు, అంత అందంగా ఉన్నారు అమ్మవారు. సో ఒక క్లాత్ కవర్ చేసేసి రేపు మార్నింగ్ పూజ టైంకి మనం ఓపెన్ చేద్దాం. సో చూసారు కదా మా ఇంటి వరలక్ష్మి ఎలా రెడీ అయ్యారో. అంటే మేము రెడీ చేసాం, బట్ అమ్మవారు అంటేనే ఆబ్వియస్గా అందంగా ఉంటారు కదా. సో ఈ డాల్స్, ఈ డెకరేషన్, ఈ వీటన్నిటి ఇంక్లూడ్ చేసి చాలా 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 బ్యూటిఫుల్ గా వచ్చారు. సో చెప్పాను కదా, ఈ డెకోర్ వచ్చేసి మన పచ్చతోరణం డెకోర్స్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో పేజ్ ఉంది, వాళ్ళు డెకోర్ చేశారు. చాలా క్యూట్ గా, క్లాసీగా, చాలా బాగుంది. నాకు ఎందుకో వాళ్ళు ఏమన్నారంటే ఈ డిజైన్ ఎవ్వరూ ఓకే చేయరండి కస్టమర్స్, అసలు ఎందుకో తెలీదు అన్నారు. ఎందుకండి అంత క్యూట్ గా ఉంది చూడండి, క్లాసీగా ఉంది. సో పచ్చతోరణం డెకోర్స్ వాళ్ళని కాంటాక్ట్ చేయండి ఎనీ డెకోర్ కావాలన్నా. అండ్ ఈ డాల్స్ ఇవన్నీ వచ్చేసి లలిత డాల్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్, వాళ్ళ పేజ్ కూడా మెన్షన్ చేస్తున్నా. ఎందుకు నేను రికమెండ్ చేస్తున్నా అంటే నాకు చాలా నచ్చాయి కాబట్టి మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ అలంకరించుకోవడానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా, చాలా అందంగా ఉన్నాయి. సో గో త్రూ దట్ పేజ్. అండ్ ఎస్, ఇది ఉంది కదా, నేను రీసెంట్ గా ఒక రీల్ కూడా చేశాను. SGT జర్మన్ సిల్వర్ హౌస్ ఒకటి ఉంది కదా, SGT హౌస్ ఆఫ్ జర్మన్ సిల్వర్. ఈ బొమ్మ అక్కడే కొన్నాను. అండ్ అమ్మవారికి పీఠం ఉంది కదా, అది కూడా అక్కడే తీసుకున్నాను. ఇంకా నేను రేపు పూజ చేసే ఐటమ్స్ అన్ని కూడా రేపు మీకు చూపిస్తాను. సో ఇది ఈ రోజు ఈ వీడియో, అమ్మవారిని ఎలా అలంకరించామని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా ఏమంటారు ప్రశాంతంగా ఉంది ఇదంతా చేసిన తర్వాత. చాలా డివోషనల్ ఫీల్ వస్తుంది. నేను ఎప్పుడు ఇంత బాగా డెకరేట్ చేయలేదు, ఎప్పుడు పూజ చేసుకుంటాం కానీ నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వను ఎక్కువ. బట్ దిస్ టైం నాకు ఎందుకో మనస్ఫూర్తిగా చేసుకోవాలనిపించింది. నేనైతే ఐమ్ డన్ విత్ అలంకరణ. సో నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం వీడియో మా ఇంట్లో ఎలా జరిగిందని చెప్పి చూస్తూ ఉండండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అఫ్ కోర్స్ నేను వీడియోస్ చేసి చాలా రోజులు అయింది, బట్ ఈ వీడియో ఎందుకో చేయాలనిపించింది. తప్పకుండా వీడియో మొత్తం చూసి ఎలా ఉందో నాకు ఇంత కమెంట్ చేయండి. సో పూజ సమయానికి అమ్మవారిని మళ్ళీ మనం చూద్దాము. సో అప్పటి వరకు మంచిగా క్లోజ్ చేసి అమ్మవారు కనబడకుండా క్లోజ్ ఇట్. ఎస్, that's it. I loved it. So మీకు ఎలా అనిపించిందో మీరు కమెంట్ చేయండి, మర్చిపోవద్దు. That's it for today. See you next video.